హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 18 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల వార్తల్లో నిలిచిన హార్ముజ్ జలసంధి వేటిని కలుపుతుంది? ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గురించి ఇక్కడ అడగడం జరిగింది అండి. రెండు పెద్ద వాటర్ బాడీస్ని కలిపే నేరో స్ట్రిప్ ఆఫ్ వాటర్ని మనము స్ట్రెయిట్ లేదా జలసంధి అని పిలుస్తాము. అదే రెండు వాటర్ బాడీస్ని కలిపే నేరో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ని మనము ఇస్తమస్ అని పిలుస్తాము. ఇక్కడ హార్ముజ్ జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గురించి ఇవ్వడం జరిగింది. అంటే ఇది రెండు పెద్ద వాటర్ బాడీస్ని కలుపుతుంది. ఇక్కడ చూడండి, ఏ నల్ల సముద్రం మరియు మర్మరా సముద్రం. రాంగ్ అండి. నల్ల సముద్రం మరియు మర్మరా సముద్రాన్ని కలిపే దానిని స్ట్రెయిట్ ఆఫ్ బాస్ఫరస్ అని పిలుస్తాము. బాస్ఫరస్ జలసంధి అని పిలుస్తారు. ఇది టర్కీకి సమీపంలో ఉంటుంది. బి చూడండి, ఎర్ర సముద్రం మరియు ఆడెన్ గల్ఫ్, అంటే రెడ్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఆడెన్ ని కలుపుతుంది అని. ఇది కూడా రాంగ్. మనకి రెడ్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఆడెన్ ని కలిపేది స్ట్రెయిట్ ఆఫ్ బాబ్ ఎల్ మాందెబ్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ బాబ్ ఎల్ మాందెబ్ అనేది యమన్, జిబోటి ఈ దేశాలకి దగ్గరగా ఉంటుంది. ఆప్షన్ సి చూడండి, అట్లాంటిక్ మహాసముద్రం మరియు మధ్యధరా సముద్రం. ఇది కూడా రాంగ్. మనకి ఈ అట్లాంటిక్ ఓషన్ మరియు మెడిటేరియన్ సీని కలిపేది స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ అనేది స్పెయిన్ మరియు మొరాకో దేశాల మధ్య ఉంటుంది. సో ఇది కూడా మనకి రాంగ్. ఆప్షన్ డి చూడండి, పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. మనకి పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ పర్షియన్ మరియు ఒమన్ గల్ఫ్ ని ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది కలుపుతుంది. ఇది ఇరాన్ మరియు ఒమన్ దేశాల మధ్య ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, రోగాల దండయాత్ర. ఈ ఆర్టికల్ ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ వలన కలిగే వాటర్ బోర్న్ డిసీజెస్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. దీని వలన ప్రజల ఆరోగ్యం మరియు దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం పడుతుంది అనేది కొన్ని గణాంకాలతో ఈ ఆర్టికల్ వివరించడం జరిగిందండి. ఇది మనకి హెల్త్ మరియు ఎన్విరాన్మెంట్ లాంటి టాపిక్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ప్రపంచ చమురు జీవనాడిపై కారు మబ్బులు. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని ఇరాన్ మూసివేస్తాము అని హెచ్చరిస్తున్న నేపథ్యంలో జరిగే పరిణామాల గురించి వివరించడం జరిగింది. లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి మనము కొంత డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఎకానమీ టాపిక్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, G6గా మారిన G7. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నేపథ్యంలో G7 సమావేశాల మధ్యలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికాకి పయనమయ్యారు. సో ఆ నేపథ్యంలో G6గా మారిన G7 అని ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, యోగా మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం. జూన్ 21వ తేదీన ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోదీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం మనం చూసాము. ఆ రోజు అందరూ కూడా యోగా దినోత్సవంలో పాలు పంచుకోమని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది మనకి కల్చర్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, పోలవరం బనకచర్ల అనుసంధానంతో పర్యావరణానికి విఘాతం కలగదు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం మరియు బనకచర్ల రివర్ లింకింగ్ ప్రాజెక్టుతో పర్యావరణానికి ఏ విధమైన ప్రమాదము లేదు అని ఆంధ్రప్రదేశ్ చెబుతూ ఉంటే, మరొక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వలన తెలంగాణకి కలిగే నష్టాలని గురించి ఆందోళన చేస్తుంది. సో ఇది బోత్ ఏపీ అండ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, రోగాల దండయాత్ర. ఈ ఆర్టికల్ ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ మరియు దాని వలన కలిగే ఇంపాక్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. అంటే హెల్త్ ఇంపాక్ట్, దీని వలన కలిగే డిసీజెస్ గురించి, అలానే దీని వలన కలిగే ఎకనామిక్ లాస్ గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. దీని గురించిన కీలక పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ వాటర్ పొల్యూషన్ కారణంగా హెల్త్ మరియు ఎకానమీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది అండి. ముఖ్యంగా ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ లైక్ కలరా కావచ్చు, డయేరియా కారణంగా భారతదేశంలో ఏటా 3.5 కోట్ల మంది భారతీయులు జబ్బుల బారిన పడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ డయేరియా లాంటి కేసెస్తో సుమారు 15 లక్షల మంది చిన్నపిల్లలు ప్రతి ఏటా మరణిస్తున్నారు అనేది ప్రస్తుతం మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. వాటర్ బోర్న్ డిసీజెస్ అంటే కలరా, డయేరియా లాంటివి ఈ కలుషిత నీరుని తాగడం వలన సంభవిస్తూ ఉంటాయి.
అలానే నీరు నిలవ ఉండినప్పుడు అంటే స్టాగ్నేటెడ్గా ఉన్నప్పుడు వాటరు అక్కడ దాని మీద దోమలు అవి పెరిగి డెంగ్యూ మలేరియా లాంటి వాటికి కారణం అవ్వచ్చు. ఈ వాటర్ పొల్యూషన్ కేవలం హెల్త్ మీద మాత్రమే కాదండి, ఎకానమీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఏ విధంగా? ఈ పొల్యూటెడ్ వాటర్ తాగడం వలన డిసీజెస్కి గురి అయిన వ్యక్తి తన పని దినాలని కోల్పోతాడు, అంటే తను పనికి వెళ్ళడం మానేస్తాడు. ఈ కారణం చేత సుమారు భారతదేశంలో కేవలం ఈ వాటర్ పొల్యూషన్ కారణంగా ఏర్పడిన డిసీజెస్ వలన ప్రతి ఏటా సుమారు 7.3 కోట్ల పని దినాలని కోల్పోవలసి వస్తుంది. అలానే దీని వలన హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులలో ఈ నాణ్యత అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీని కారణంగా సుమారు ప్రతి ఏటా 36,600 కోట్ల రూపాయలని మనము ఆర్థిక నష్టాన్ని చవి చూడవలసి వస్తుందని కొన్ని నివేదికలు అప్పట్లోనే వెల్లడించాయి. అయితే ఈ డిసీజ్ బర్డెన్ని తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అండి? ముఖ్యంగా ఈ త్రాగునీరుని ఏదైతే సరఫరా చేస్తున్నారో దానిని ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ని సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. అంటే క్లోరినేషన్ అది చేసి పూర్తి స్థాయిలో వాటిని పరీక్షించిన తర్వాత మాత్రమే ప్రజలకు అందించాలి. అదేవిధంగా కొన్ని చోట్ల ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రైనేజ్ సిస్టమ్ కింద కానీ దాని పక్కన నుంచి కానీ వెళ్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ పగిలిపోవడము అండ్ ఈ సీవేజ్ వాటర్ ఏదైతే ఉందో ఈ డ్రైనేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్లో కలిసిపోవడం వలన అనేక ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ఆడిట్ని నిర్వహిస్తూ ఉండాలి. ఈ పైప్ లైన్ భద్రతను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. కొన్ని నివేదికల ప్రకారం భారతదేశంలో మనము పూర్తి స్వచ్ఛమైన త్రాగునీరుని అందించగలిగితే డయేరియా ముప్పు ఇవి తొలగి ఈ డిసీజ్ బర్డెన్ తగ్గడం వలన సుమారు 10,100 కోట్ల డాలర్ల సంపద అదనంగా సమకూరుతుందని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మారుమూల ప్రాంతాలకి కూడా రక్షిత మంచినీటిని సరఫరా చేసే వ్యవస్థని ప్రభుత్వం ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జల్ జీవన్ మిషన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి వ్యక్తికి ప్రతిరోజు సుమారు 55 లీటర్ల రక్షిత మంచినీటిని సరఫరా చేయడానికి ప్రతి ఇంటికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిని మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, ఏదైతే జల్ శక్తి మినిస్ట్రీ ఉందో ఈ జల్ శక్తి మినిస్ట్రీ ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది. అలానే దీని యొక్క ఫండింగ్ ప్యాటర్న్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. అంటే ఇది కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా దీని యొక్క ఖర్చుని భరించాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు మరియు హిమాలయ పర్వత ప్రాంతాల రాష్ట్రాలలో దీని యొక్క షేర్ 90:10, అంటే కేంద్రం 90%, రాష్ట్రాలు 10% భరించాల్సి ఉంటుంది. నార్మల్ జనరల్ స్టేట్స్లో అయితే 50:50 ప్యాటర్న్లో మనము ఈ ఖర్చుని భరించాల్సి ఉంటుంది. యూనియన్ టెరిటరీస్ అయితే 100% కేంద్ర ప్రభుత్వమే ఈ ఖర్చుని భరిస్తుంది. ఈ విధంగా ఫండింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఈ జల జీవన్ మిషన్ విత్ ఇన్ షార్ట్ టైమ్ చాలా రిమార్కబుల్ ప్రోగ్రెస్ని చూపెట్టడం మనం గమనించవచ్చు అండి. కొన్ని గణాంకాలను ఇక్కడ పరిశీలిస్తే స్టేటస్ ఆఫ్ ట్యాప్ వాటర్ సప్లై ఇన్ రూరల్ హోమ్స్ అండర్ జల్ జీవన్ మిషన్ మనకి 2019 ఆగస్టు 15 నాటికి కేవలం 3.23 కోట్ల మందికి ఈ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఉంటే ఫిబ్రవరి 1, 2025 నాటికి అది 15.44 కోట్లకు పెరిగింది. అంటే కేవలం ఈ 5 నుంచి 6 సంవత్సరాల కాలంలో 3 రెట్లు మనము ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని ప్రజలకు అందించగలిగాము. అలానే జల్ జీవన్ మిషన్లో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ని మనము ఇవ్వగలుగుతున్నాము అండి. రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నాము. దీనికోసం సుమారు 2,162 ల్యాబొరేటరీస్ని, ఈ ల్యాబొరేటరీస్లో సుమారు 66.32 లక్షల శాంపిల్స్ని టెస్ట్ చేయడం జరిగింది. అలానే ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ని కూడా మహిళలకి ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఈ ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ని గ్రౌండ్ లెవెల్లో ఉపయోగించి సుమారు 85.39 లక్షల శాంపిల్స్ని మనము ఇక్కడ పరీక్షించడము, దాని ద్వారా క్వాలిటీని అష్యూర్ చేయడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ చమురు జీవనాడిపై కారుమబ్బులు, జలసంధిని మూసివేస్తామని ఇరాన్ బెదిరింపులు. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇరాన్ మరియు ఒమన్ మధ్య ఉన్న హార్ముజ్ జలసంధిని మూసివేస్తాను అని బెదిరింపులకు దిగడం మనం చూడవచ్చు.
అయితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది ప్రపంచ చమురు వాణిజ్యానికి జీవనాడి లాంటిది. దీనిని గాని మూసివేస్తే ప్రపంచ చమురు వాణిజ్యం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ చూస్తే మనకి ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 1/5 వంతు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారానే జరుగుతుంది. అలానే న్యాచురల్ గ్యాస్ సప్లైలో కూడా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ లాంటి దేశాల నుంచి ప్రతిరోజు సుమారు 2 కోట్ల బ్యారెల్స్ చమురు అనేది రవాణా అవుతూ ఉంటుంది. అలానే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని మూసివేస్తే దీని ప్రభావం భారతదేశం మీద కూడా ఉంటుందండి. సుమారు భారతదేశం యొక్క చమురు దిగుమతులలో 40% దిగుమతులు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారానే భారతదేశానికి చేరుతూ ఉంటాయి. ఒకవేళ దీనిని మూసివేస్తే ఈ చమురు ధరలు అనేవి పెరిగి దీని ప్రభావం అనేక వస్తువుల సరఫరా మీద పడుతుంది. తద్వారా భారతదేశంలో వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉంది. అలానే ఈ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ మరొక బెదిరింపులకి దిగుతూ ఉంది. ముఖ్యంగా ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచి వైదొలగడానికి ఒక కీలక బిల్లును సిద్ధం చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తద్వారా ఈ నాన్ ప్రొలిఫరేషన్ నుంచి వైదొలిగితే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలని ఇక్కడ ఎటువంటి ఆటంకులు లేకుండా నిర్వహించి వీలు కలుగుతుంది. అయితే ఈ భవిష్యత్తులో ఇవి ఏ విధమైన పరిస్థితులకు దారితీస్తాయి, అలానే అమెరికా మరియు ఇరాన్ మధ్య న్యూక్లియర్ డీల్ కొత్తది ఏమైనా కుదిరే అవకాశం ఉందా అనేది కొద్ది రోజుల్లో చూసే అవకాశం ఉంది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బంకర్ బస్టర్లే ఛేదించగలవు, ఆ బాంబులు వేస్తేనే ఫోర్డో అణుశుద్ధి కేంద్రం ధ్వంసం. సో లాస్ట్ క్లాసెస్ నుంచి మనము ఒక కీలక పాయింట్ని డిస్కస్ చేస్తున్నాము. ఏంటి? ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వారికి కీలకమైన కారణము లేదా ఫ్లాష్ పాయింట్గా దేనిని చెప్పుకోవచ్చు? ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని చెప్పుకోవచ్చు. ఈ అణుశుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ నిర్వహించడం అక్కడ జియో పొలిటికల్ రైవలరీగా ఉన్న ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఇటు ఇజ్రాయెల్ ఏమి ఆరోపిస్తుంది? నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో భాగంగా ఉన్న ఇరాన్ ఆ ఒప్పందానికి తూట్లు పొడిచి ఇప్పుడు అణ్వాయుధాన్ని తయారు చేస్తుంది అని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ ఇరాన్ మీద దాడులు చేస్తుంది. ముఖ్యంగా ఇరాన్ యొక్క న్యూక్లియర్ సెంటర్స్, అణు కేంద్రాల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది. అందులో కొన్ని కీలకమైన సెంటర్స్ భూగర్భంలో నిర్మించబడి ఉన్నాయి. ముఖ్యంగా ఫోర్డో లాంటి అణుశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేయాలి అంటే బంకర్ బస్టర్లు లాంటి బాంబులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ నతాంజ్, ఫోర్డో లాంటి భూగర్భంలో ఉన్న అణుశుద్ధి కేంద్రాలని ధ్వంసం చేయాలి అంటే భూమి ఉపరితలంలోంచి చొచ్చుకుని వెళ్ళి ఆ తర్వాత పేల్చి ఆ స్థావరాలను ధ్వంసం చేసే బంకర్ బాంబులు మాత్రమే ఈ అణు కేంద్రాలను నాశనం చేయగలుగుతాయి. ప్రస్తుతం ఈ బంకర్ బాంబులు అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయండి. GBU-57ARB అనే పేర్లతో ఈ బంకర్ బాంబులను అమెరికా సిద్ధం చేస్తుంది. ఇవి సుమారు ఒక్కొక్కటి 13,600 కిలోల బరువు ఉంటాయి మరియు భూమిలోనికి సుమారు 61 మీటర్ల లోతునికి చొచ్చుకుని వెళ్ళి అక్కడ పేలుడిని సృష్టించి విధ్వంసాన్ని చేస్తాయి. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు ఉన్న అమెరికా నేరుగా ఇరాన్ మీద దాడి చేస్తుందా అనేది సందేహమే. ఇజ్రాయెల్కి సపోర్ట్గా అయితే అమెరికా వస్తుంది, కానీ నేరుగా ఇరాన్ మీద అంటే ఇరాన్ తన మీద దాడి చేయనంత వరకు, తన కీలక స్థావరాల మీద దాడి చేయనంత వరకు అమెరికా నేరుగా ఈ యుద్ధంలో పాల్గొనే అవకాశం తక్కువ. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. G6గా మారిన G7. ఇది వరకు ఈ డెవలప్డ్ నేషన్స్ యొక్క కూటమి G8 దేశాలుగా ఉండేది. అయితే రష్యా క్రిమియాని ఆక్రమించుకున్న తర్వాత ఈ G8 కూటమి నుంచి రష్యాని బహిష్కరించడంతో ఈ G8 కాస్త G7 కూటమిగా మారింది. అయితే ఈ G7 కూటమి ఇప్పుడు G6గా మారిందని ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది పర్మనెంట్ చేంజ్ కాదండి. G8 కూటమి G7గా మారింది అనేది పర్మనెంట్ చేంజ్. రష్యా పూర్తిగా బహిష్కరించబడింది. కానీ ఇక్కడ ఈ G7 కూటమి సమావేశాల నుంచి అమెరికా వైదొలగడంతో, అంటే వైదొలగడం ఇన్ ద సెన్స్ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నేపథ్యంలో ఈ సదస్సులలో నుంచి మధ్యాంతరంగా వెళ్ళిపోవడంతో ఇప్పుడు సమావేశాలు కేవలం 6 దేశాల మధ్య మాత్రమే జరుగుతున్నాయి. దీనితో పాటు గెస్ట్ కంట్రీస్ లైక్ ఇండియా కూడా ఈ సమావేశాలలో పార్టిసిపేట్ చేస్తుంది, కానీ ఫుల్ టైం మెంబర్గా కాదు. ఇప్పుడు కేవలం 6 దేశాలు మాత్రమే ఈ సమావేశంలో చర్చలు నిర్వహిస్తున్నాయి. కాబట్టి G6గా మారిన G7 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇది కేవలం ఒక టెంపరరీ చేంజ్ మాత్రమే. అమెరికా ఈ G7 కూటమి నుంచి వైదొలగదు. ప్రస్తుతం జరుగుతున్న ఈ G7 సదస్సు అనేది 51వ సమావేశం అండి. ఈ G7 శిఖరాగ్ర సమావేశం కెనడాలోని
కనానాస్కిస్ అనే ప్రాంతంలో జరుగుతుంది. ఇది ఆల్బెర్టా నగరంలో ఉంది. కనానాస్కిస్ అనే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ G7 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యోగా మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం. యోగా దినోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపు ఇవ్వడం జరిగింది అండి. మనము ప్రతి ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. 2015లో మొదటిసారిగా ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి అంతర్జాతీయంగా గుర్తింపుని ఇస్తూ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ UNGA ఇక్కడ ఆమోదం ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ప్రతి ఏటా జూన్ 21వ తేదీన మనము అంతర్జాతీయ యోగా దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు 2025లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని RK బీచ్లో నిర్వహించడం జరుగుతుంది అండి. దీనిని 11వ ఎడిషన్గా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు 10 ఎడిషన్స్ పూర్తయ్యాయి. 11వ యోగా దినోత్సవాన్ని మనము విశాఖపట్నంలో నిర్వహించబోతున్నాం. ఈ 2025 యొక్క 11వ ఎడిషన్ యోగా థీమ్ ఇక్కడ చూస్తే యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అండి. ఈ సందర్భంగా జూన్ 21వ తేదీన ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ యోగా కార్యక్రమాలలో పాల్గొనాలి అని నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వడం చూడవచ్చు. ఈ యోగా అనేది భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో ఒక అంతర్భాగంగా ఆయన కొనియాడారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పోలవరం బనకచర్ల అనుసంధానంతో పర్యావరణానికి విఘాతం కలగదు. ఇటీవల కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ భేటీలో ఏపీ అధికారులు ఈ వివరణ ఇవ్వడం జరిగింది అండి. ఈ ప్రాజెక్టు కారణంగా పర్యావరణానికి ఏ విధమైన విఘాతము కలగదని, అలానే అభయారణ్యంలోనూ వన్యప్రాణి సంరక్షణ అటవీ ప్రాంతాలలోనూ 1 ఎకరం కూడా ఈ ప్రాజెక్టుకు వినియోగించుకోవడం లేదు అని, కాబట్టి ఎటువంటి పర్యావరణ సమస్యలు దీనివల్ల కలగవు అని ఇక్కడ నిపుణుల బృందానికి వివరించడం జరిగింది. అలానే అంతర్రాష్ట్ర అభ్యంతరాలు ఉన్నాయి కదా అని ప్రశ్నిస్తే ఎగువ రాష్ట్రాల హక్కులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది అని ఇక్కడ నిపుణులకు ఏపీ అధికారులు వివరించడం జరిగింది. ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని కీలక పాయింట్స్ ఇక్కడ చూద్దాము అండి. ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్టు యొక్క కాస్ట్ సుమారు 81,900 కోట్లు, అంటే 82,000 కోట్ల వరకు ఈ ప్రాజెక్టు యొక్క వ్యయం చూడవచ్చు. అలానే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? డైవర్ట్ గోదావరి ఫ్లడ్ వాటర్స్ టు వాటర్ స్ట్రెస్ రాయలసీమ. రాయలసీమలోని కరువు ప్రాంతాలకు ఈ గోదావరి వరద నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అండి. దీనిని డ్రింకింగ్ వాటర్ పర్పస్ గాను, అంటే త్రాగునీటి కోసము, అలానే ఇరిగేషన్ అంటే సాగునీటి కోసము, అదేవిధంగా దీనిని ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్కి ఉపయోగిస్తారు. ఇండస్ట్రియల్ పర్పస్కి కూడా ఈ వాటర్ని మనము ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు అండి. ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ వలన సుమారు 80 లక్షల మంది ప్రజలు లాభపడతారు. అదేవిధంగా సుమారు 20 TMC వాటర్ని ఇండస్ట్రియల్ యూసేజ్కి ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 400 మెగావాట్ల పవర్ జనరేషన్కి అవకాశం ఉంటుంది అండి. ఈ ప్రాజెక్ట్ని మార్చి 2026 నుంచి మొదలుపెట్టి మే 2029 నాటికి కంప్లీట్ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఇటు ఏపీ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా దీనిని మొదలుపెట్టి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంటే, తెలంగాణలో దీని మీద అఖిల పక్ష భేటీ అనేది జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వలన తెలంగాణ ప్రాంతంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు యొక్క అనుమతులు కేంద్ర జలశక్తి సంఘం నుంచి రాకుండా ప్రయత్నం చేయాలి అని తెలంగాణ యొక్క అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఒక అఖిలపక్ష భేటీని నిర్వహించడానికి సిద్ధమయ్యాయి. సో ఈ విధంగా ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అనేది 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఒక వివాదంగా మారే ప్రమాదం ఉంది అండి. అయితే ఇరు రాష్ట్రాలు కూడా ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే ఇది ఏపీ మరియు తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరికీ కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అక్షరాలు తెలియని వాళ్ళెందరో. ఈ ఆర్టికల్లో ఇటీవలి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 నివేదిక ప్రకారం లిటరసీ రేటు యొక్క గణాంకాలను ఇవ్వడం జరిగింది అండి. భారతదేశం యొక్క అక్షరాస్యత స్వాతంత్ర్యం నాటికి కేవలం 12% ఉంటే ప్రస్తుతం అది 80.9% చేరింది అని ఈ నివేదిక వెల్లడిస్తుంది. ఇందులో మిజోరాం గణాంకాలు తీసుకుంటే
చదవడం రాయడం తెలిసిన వాళ్ళు సుమారు 98.2% మంది ఉండగా తర్వాతి స్థానాలలో లక్షద్వీప్, నాగాల్యాండ్, కేరళ, మేఘాలయ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అలానే గోవా, మణిపూర్, త్రిపుర, అండమాన్ నికోబార్, చండీగఢ్, పుదుచ్చేరిలలో కూడా అక్షరాస్యత 90% కంటే ఎక్కువగా ఉంది. అలానే వన్ మోర్ అప్డేట్ ఏంటంటే మిజోరాం ముఖ్యమంత్రి మిజోరాం రాష్ట్రం 100% లిటరసీని సాధించిందని ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇది ఈ 98.2% అనేది 23-24 పీరియాడిక్ లేబర్ సర్వే నివేదిక ప్రకారం. అయితే ఇప్పుడు మిజోరాం 100% లిటరసీ కలిగిన రాష్ట్రంగా అగ్రస్థానంలో ఉందని చెప్పవచ్చు. అయితే జాతీయ సగటు కంటే తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రాలు మనకి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒడిస్సా 79%, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ 76.9%, అలానే జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ ఉండగా అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ కేవలం 72.6% అక్షరాస్యతతో చిట్ట చివరన నిలిచింది. అలానే ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. సైప్రస్ భారత ప్రధాని నరేంద్ర మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకారియోస్ 3తో గౌరవించింది. లాస్ట్ క్లాస్లో కూడా మనము దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. భారతదేశ ప్రధానికి విశేష ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఆయన పర్యటించిన అనేక దేశాలలో ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాలని ఆయనకి ప్రదానం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆయన అంతర్జాతీయ పౌర పురస్కారాల సంఖ్య ప్రస్తుతం 23కు చేరుకుంది. నెక్స్ట్ వన్ చూడండి. జనగణన కోసం కేంద్ర హోంశాఖ 2025 జూన్ 16న గెజెట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. జనగణన చట్టం 1948లోని సెక్షన్ 3 కింద ఉన్న అధికారాలను అనుసరించి 2019 మార్చి 28న జారీ చేసిన 2021 నాటి జనగణన గెజెట్ నోటిఫికేషన్ కేంద్రం రద్దు చేసింది. అండ్ ఇప్పుడు ఒక నూతన నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం 2027 నాటికి సెన్సస్ ప్రక్రియ అనేది పూర్తి చేయాలి. అండ్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ ఇక్కడ చూడండి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ 75వ వార్షికోత్సవాన్ని 2025 ఏప్రిల్ 9న ఏ విదేశీ నగరంలోని హై కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించారు? ఆన్సర్ ఢాకా. సో బంగ్లాదేశ్లోని ఢాకాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఈ ఐసీసీఆర్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1950లో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వన్ చూడండి. అంతర్జాతీయ సౌర కూటమితో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసిన తొలి ఆఫ్రికన్ దేశంగా, ప్రపంచవ్యాప్తంగా 4వ దేశంగా ఇటీవల ఏ దేశం వార్తల్లో నిలిచింది? ఆన్సర్ మారిషస్. ఈ ఐఎస్ఏతో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ని ఇప్పటి వరకు 4 దేశాలు ఇక్కడ సంతకం చేయడం జరిగిందండి. ఇందులో 4వ దేశంగా మారిషస్ నిలిచింది. అలానే ఇది మొట్టమొదటి ఆఫ్రికన్ దేశం. భూటాన్, బంగ్లాదేశ్, క్యూబా మిగిలిన 3 దేశాలుగా సంతకం చేశాయి. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇది ఒక లాంగ్ అండ్ మీడియం టర్మ్ కోఆపరేషన్ విత్ మెంబర్ కంట్రీస్. దీనిలో స్వచ్ఛ ఇంధనాన్ని తయారు చేయడం కోసం, అంటే క్లీన్ ఎనర్జీ కోసం జాయింట్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయడం, అలానే ఒక దేశం మరొక దేశంతో కోఆపరేట్ చేసుకోవడం ఈ ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ చూడండి. భారత ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన 2 సాంప్రదాయ వస్త్ర ఉత్పత్తులు రిండియా సిల్క్ అలానే కాశీ చేనేత వస్త్రాలకు భౌగోళిక సూచిక GI ట్యాగ్లను మంజూరు చేసింది? ఆన్సర్ మేఘాలయ. సో ఈ GI ట్యాగ్స్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మేఘాలయానికి చెందిన రిండియా సిల్క్స్ అలానే కాశీ చేనేత వస్త్రాలకు ఇటీవల GI ట్యాగ్ అనేది లభించింది. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రోజు క్లాస్లో మనము ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించిన కీలకమైన డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.